ఒకరోజు ఒకతను ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు. అతడు చూడ్డానికి మురికిగా చిరిగిపోయిన వస్త్రాలతో ఉంటాడు. అందుకని అతన్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ ఒక వెయిట్రెస్ అతని దగ్గరకు వచ్చి నవ్వుతూ మీకేం కావాలి సార్ అని చెప్పి అడుగుతుంది. దానికి అతను ఏమీ మాట్లాడు. అతని పరిస్థితి గమనించి తనే ఆ హోటల్లో ఉన్న మంచి రుచికరమైన భోజనాన్ని అతనికి ఇస్తుంది. ఇదంతా చూసిన మేనేజర్ ఆ వెయిట్రెస్ దగ్గరికి వచ్చి చూడు, ఆ పేదవాడు కానీ డబ్బులు కట్టకపోతే నీ జీతంలో నుంచి కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే ఆమె ఏం పట్టించుకోకుండా అతనికి నవ్వుతూ భోజనాన్ని సర్వ్ చేస్తుంది. భోజనం అంతా తినిన తర్వాత అతడు అక్కడ డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్రెస్కి ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్లో ఏం రాసిందంటే, మీరు నా పట్ల వ్యవహరించిన తీరుకు ధన్యవాదాలు. నిజానికి ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను. నా సిబ్బంది కస్టమర్లతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలని నేను ఈ దుస్తులు ధరించి వచ్చాను. మీరు కస్టమర్లతో వ్యవహరించే తీరుకు నేను మిమ్మల్ని హోటల్ మేనేజర్ని చేస్తున్నాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివి ఆ వెయిట్రెస్ చాలా సంతోషపడుతుంది. నీతి: ఎదుటివారు ఎలా ఉన్నా సరే వారి పట్ల మనం చూపించే ప్రేమాభిమానాల్లో ఎటువంటి మార్పు ఉండకూడదు అని కథ ద్వారా తెలుసుకున్నాం.